చాలా అల్లరి పిల్లాడు. అలా అని చాలా లేజీ ఫెలో కూడా. ఎప్పుడు తన పని తాను చేసుకునేవాడే కాదు. రేపు చేద్దాంలే, రేపు చూద్దాంలే అని అనుకుంటూ ఉంటాడు. వాళ్ళమ్మ వచ్చి బుక్స్ తీసి చదవరా అన్నా, ఇప్పుడు కాదులేమ్మా, రేపు తీసి చదువుతానులే అని అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు చిన్ను ఉండే ఊరిలో ఒక చిన్న పోటీకి పోస్టర్ పెడతారు. రేపు పోటీ ఉంది, దానికి పేర్లు ఈరోజే ఇవ్వాలని చెప్తారు. చిన్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను కూడా పోటీలో పాల్గొంటా అని అనుకుంటాడు. కానీ తన పేరు ఇవ్వటం మాత్రం చేయడు. రేపు ఇద్దాంలే అని చెప్పి హ్యాపీగా స్టైల్గా జోబులో చేతులు పెట్టుకుని డాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే చిన్ను వచ్చి నేమ్ ఇవ్వడానికి చూస్తే అక్కడి నుంచి పోస్టర్ ఉండదు. అందరూ పేర్లు ఆల్రెడీ ఇచ్చేస్తుంటారు. చిన్ను చాలా బాధపడతాడు. అయ్యో, నేను నిన్నే ఇచ్చేసినట్టుంటే హ్యాపీగా పోటీలో పాల్గొనేవాడిని, ఇప్పుడు నాకు అవకాశం లేదు కదా అని అనుకుంటాడు. చిన్ను ఒక దగ్గర కూర్చొని అనుకుంటూ ఉంటాడు, మనం ఎప్పుడు పని అప్పుడు చేయకపోతే మన మంచి అవకాశం కూడా మిస్ అవుతుంది అని. చూశారు కదా పిల్లలు, చిన్ను చెప్తుంది వినండి. ఇప్పుడు చిన్నుకి బుద్ధి వచ్చి చెప్తున్నాడు. ఏమనంటే, ఎప్పటి పని అప్పుడే చేయాలి, అప్పుడే మన అవకాశాన్ని కోల్పోకుండా ఉంటామని. విన్నారు కదా పిల్లలు, మీరు కూడా ఎప్పటి పని అప్పుడు చేయండి. కథ నచ్చితే సబ్స్క్రైబ్.